హలో ఎవ్రీవన్, ఇదైతే సండే రోజు తీసిన వ్లాగ్. ఈరోజు లంచ్లోకి అయితే నేను మటన్ కర్రీ అండ్ అలాగే కొంచెం వెజిటేబుల్ రైస్, దీన్ని వెజిటేబుల్ పులావ్ అంటారా వెజిటేబుల్ బిర్యానీ అంటారా నాకు తెలీదు, నేనైతే వెజిటేబుల్ పులావ్ అంటాను. సండే కదా, ఈరోజు మార్నింగ్ బయటకు వెళ్ళేసి వచ్చాము. వచ్చేటప్పుడు ఒక 1/2 kg మటన్ అండ్ అలాగే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చేసాను. ఫస్ట్ అయితే ఇంకా లంచ్ రెడీ చేస్తున్నాను. వెజిటేబుల్స్ మొత్తం సర్దేశాను. మటన్ అయితే వాటర్లో వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ అలాగే వచ్చేటప్పుడు కొంచెం అల్లం కూడా తీసుకొచ్చాను. అల్లం వాటర్లో వేస్తున్నా బాగా. ఇంకా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో అయితే ఆయిల్ వేస్తున్నాను. మటన్ కర్రీ చేద్దామని, నాన్ వెజ్ కదా అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు అయితే నేను ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నా. పచ్చిమిర్చి ఏమో పొడవుగా కట్ చేసుకుంటున్నాను. ఏ కర్రీలోకైనా నేను పొడవుగానే వేస్తాను, ఎందుకంటే ఒకవేళ అది మా బాబుకి వస్తే తీసేసి వెంటనే పక్కన పెట్టేస్తాడు. అదే నేను చిన్న చిన్నవి కట్ చేస్తే అది కారం పుట్టదు, కానీ అది తిన్నాడంటే నాకు కారం పుట్టిందమ్మా కారం పుట్టిందని చెప్తాడు. అందుకే పొడవుగా కట్ చేస్తాను. తనకి చూడంలోనే కనిపించింది కదా, అందుకనే తీసి పక్కన వేస్తాడు. అందుకని మ్యాక్సిమం అన్నిట్లోకి నేను పొడవుగానే వేస్తాను. ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకునేలోపు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు చెక్క లవంగం వేసి అందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు అయితే ఇంకా ఇందాక అల్లం వేసుకున్నాం కదా వాటర్లో, అల్లం అయితే బాగా కడుక్కున్నా. ఎక్కువ మట్టి వచ్చిందని ఒక 2 times కడుక్కున్నాను. ఇంకా వెజ్ రైస్ కూడా చేస్తున్నా కదా, వెజిటబుల్ రైస్, అందులో కూడా సరిపోయేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేస్తున్నాను. అల్లము అలాగే చిన్నులపాయలు వేసుకొని మిక్సీ పట్టేస్తున్నా, కొంచెం పసుపు వేసుకొని. ఇంకా నేను ఇది మిక్సీ పట్టేలోపు అయితే ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇది మిక్సీ పడుతూనే మధ్య మధ్యలో ఆనియన్స్ని కూడా కలుపుతూ ఉన్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను. అది ఫ్రై అయ్యేలోపు నేనైతే టమాటా కట్ చేసుకున్నా. టమాటా కూడా అందులో వేసుకొని కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. ఈలోపు మటన్ కూడా వాష్ చేసుకొని వచ్చేసాను. మటన్ కూడా ఇంకా అందులో వేసేసి ఉడికిస్తున్నాను. ఇది కొంచెం లేత మటన్ కాబట్టి అందులోంచే వాటర్ వచ్చేసి ఉడికిపోతుంది. ఈ మటన్ అయితే నేను కొబ్బరిపాలతో చేస్తున్నాను. చాలా బాగుంటుంది కొబ్బరిపాలతో మటన్ కర్రీ చేస్తే. ఇంకా మటన్ ఉడుకుతుంది కదా, అది ఉడికేలోపు ఇంకా వెజిటేబుల్ రైస్ చేద్దామని ఆనియన్స్ టొమాటో క్యారెట్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటున్నాను. ఇది ఇంకా రైస్లో కాబట్టి నేను పొడవుగానే కట్ చేసుకుంటున్నాను సన్నవి. ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 tablespoons ఆయిల్ అండ్ అలాగే నేను గీ ఎక్కువ వేస్తున్నాను. గీ ఎక్కువ వేసి గీనే కాబట్టి తొందరగా హీట్ అయిపోతుంది. గీ అయితే వేడిన తర్వాత నేను బిర్యానీ ఆకు చెక్క లవంగం వేసి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టాం కదా, అది కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ముందు ఇందాక వెజిటేబుల్స్ తీసా కదా, అవన్నీ అయితే నీట్గా కట్ చేసేసుకొని ఈ గిన్నెలో వేసేసుకొని కలుపుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేసి కలుపుకుంటే త్వరగా ఉడికితే ఉప్పు పసుపు వేసేసి అయితే నేను ముక్కలను ఉడికించుకుంటున్నాను. నేను రైస్ అయితే ఇందాకే నానబెట్టేశాను, చూపించడం మర్చిపోయాను నేను. ఇంకా 2 ఉడుకుతున్నాయి కదా, ఈ లోపు అయితే టెంకాయ కొట్టుకున్నాను. కూరలో కొబ్బరిపాలు వేయాలి కదా, అందుకు. నాలాగా మీరైతే టెంకాయ నీళ్ళు పారబోసుకోకండి, నాకు బై మిస్టేక్ పోయినాయి. ఇంకా కొబ్బరి కూడా కట్ చేసేసుకొని కొబ్బరి పాలు తీయాలి కదా, అందుకని మిక్సీ పట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే నార్మల్గా మిక్సీ పట్టేసుకున్నాను, వాటర్ వేయకుండా నార్మల్గా పట్టేసి అది కొంచెం మెదిగిన తర్వాత వాటర్ వేసుకుంటే గుజ్జుగా బాగా వస్తాయి కొబ్బరిపాలు, అందుకని అట్లా తర్వాత వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఈలోపు కూరలో వాటర్ కూడా మొత్తం ఎవాపరేట్ అయిపోయినాయి కదా, ఆ కొబ్బరిపాలు అందులో వేసేసి కొంతసేపు ఉడికించుకుంటాను, ఒక 10 minutes. అది ఉడికేలోపు అయితే ఇక్కడ మన వెజిటేబుల్స్ కూడా కుక్ అయిపోయాయి. అందులో కొంచెం కారము ధనియాలు జీలకర్ర పొడి అలాగే గరం మసాలా వేసుకొని కలుపుకొని ఒక 1/2 an hour ముందు రైస్ నానబెట్టుకున్నాను కదా, ఆ రైస్ని కూడా ఇందులో వాటర్ అంతా డ్రైన్ చేసేసి వేస్తున్నాను. మనం డ్రైన్ చేసినా కూడా ఎక్కడో ఒక వాటర్ అయితే ఉంటుంది కదా, అవన్నీ పోయే వరకు కలుపుకున్నామంటే రైస్ పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. ఇంకా కలుపుకున్నాక నేను 2 glasses తీసుకున్న రైస్, 2 glassesకి 3.5 glass వాటర్ తీసుకొని ఉడికించుకుంటున్నాను. ఈలోపు మనం కొబ్బరిపాలు పోసాం కదా, కూర కూడా ఉడికిపోయింది. అందులో ఇంకా గరం మసాలా వేసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకున్నాను. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఎంత బాగుందో ఈ కూర, చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ముక్క జ్యూసీగా మెత్తగా చాలా బాగా కుదిరింది. ఇంకా మనం ఇందులో వాటర్ వేసాం కదా, అవి హీట్ అయ్యాక నేను ఇంకా సిమ్లో పెట్టేసుకున్నాను.
అది ఉడుకుతూ ఉంది. కర్రీ కూడా అయిపోయింది కదా. ఈలోపు అంట్లు అవి ఉంటాయి కదా, ఆ అంట్లన్నీ మొత్తం తోమేసి పక్కన పెట్టుకున్నా. చక్కగా లంచ్ తినేసి ఫుల్గా పడుకున్నాము. ఇంకా సండే కాబట్టి ఈవినింగ్ బయటికి వెళ్ళాం. ఆ సండే అయితే ఇలా జరిగింది. మీది ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి.